మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీరు ఎన్నో వేల కేసులు చూశారు కాబట్టి, సో ఆ కేసుల నుంచి అయితే ఒక డాక్టర్గా మీకు సంతృప్తినిచ్చిన కేసుల గురించి 1-2 కేసుల గురించి మాట్లాడండి. సో అంటే వాళ్ళు బాగా నయమై, సో మీకు ఒక డాక్టర్గా మీకు చాలా థ్యాంక్స్ గివింగ్ లాంటివి ఉంటాయి కదా. సో 1 or 2 కేసెస్ విచ్ గివెన్ మోర్ హ్యాపీనెస్ టు యూ ఇన్ యువర్ లైఫ్. అది చెప్పలేమండి, ఎందుకంటే ఎవ్రీడే ఈజ్ లైక్ ఈజ్ ఎ కిక్ ఫర్ అస్. మాకు ఎవ్రీడే ఎవరో ఒకరు బాగా అవుతూ ఉంటే మేము చాలా ఆనందపడుతూ ఉంటాం. దట్ ఈస్ ద కిక్ విచ్ మేక్ అస్ టు వర్క్ మోర్. సో చాలా ఉంటాయి మీరు చెప్పిన దాంట్లో. ఒకటి నేను చెప్పాను కదా, లైఫ్లో గుర్తుండిపోయేది, షీఈస్ 24 years యంగ్ గర్ల్, సివియర్ ఆర్థరైటిస్తో వచ్చింది, అన్ఏబుల్ టు వాక్, బెడ్ రిడెన్. సో పేరెంట్స్ ఏడ్చుకుంటూ తీసుకొని వచ్చారు. అట్లాంటప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ చేసే ఆవిడకి. సో 15 years అయింది. షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ లైఫ్. సో మ్యారేజ్ అయింది, జాబ్ వచ్చింది, పిల్లలు పుట్టారు. సో ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ రీప్లేస్మెంట్కి, నీ రీప్లేస్మెంట్కి. ఇట్ ఈస్ హౌ యాక్టివ్ యూ ఆర్ అన్నది ఇంపార్టెంట్. సో షీ ఈజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ విత్ దట్. సో అదొక చెప్పొచ్చు. రెండోది, ఆఫ్ లైట్ ఈ మధ్యనే చెప్పాను, ఒక 72 years ఫిమేల్ విత్ ఆర్థరైటిస్. మనం ఓన్లీ బోన్ స్ట్రెంగ్థనింగ్ డ్రగ్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ చెప్తే షీ ఈజ్ మచ్ బెటర్. షీ ఈజ్ నాట్ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్, ఎనీ పెయిన్. షీ ఈజ్ వెరీ హ్యాపీ. సో ఇవన్నీ కూడా దే గివ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు అస్. అలాగే చాలా ఉన్నాయి. ఇంకా లాట్ ఆఫ్ కేసెస్ పాలిట్రామాలు ఉన్నాయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయిన వాళ్ళు. అండ్ దెన్ రివిజన్ సర్జరీస్ ఉన్నాయి. రీసెంట్గా ఇంకొక షీ ఈజ్ అరౌండ్ 130 kgs ఫిమేల్, అండ్ దెన్ షీ గాట్ 4 joint ఆర్థరైటిస్, 2 hips 2 knees. 6 months గ్యాప్లో వీ హ్యావ్ చేంజ్డ్ ఆల్ ద 4. నౌ షీ ఈజ్ వాకింగ్. సూపర్. సో ఆవిడ వచ్చినప్పుడు కూడా షీ ఈజ్ వెరీ ఒబీస్. 130 పాపం తగ్గింది, 110 వరకు వచ్చింది కానీ, బట్ స్టిల్ షీ ఈజ్ వెరీ ఒబీస్. బట్ మనం అనుకుంటాం అంత ఒబేస్లో మనం సర్జరీ చేస్తాం, బట్ షీ కెనాట్ వాక్. ఇప్పుడు వెయిట్ తగ్గమంటే తగ్గడానికి కష్టం. ఇప్పుడంటే కొన్ని మెడికేషన్స్ వచ్చినాయి, కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి వెయిట్ తగ్గడానికి. వాటి రిజల్ట్స్ కూడా మనం చూడాలి. అంటే మీకు నాకు తెలిసి అంటే వృద్ధులకు చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే వాళ్ళు చేయించడం కూడా వాళ్ళకు కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 85 ఏళ్ళ ముసలైనకు బాత్రూంలో పడ్డాడు, కాలు ఇరిగింది అనుకుందాం, లేదా ఏది జరిగింది అనుకో, చేయించుదామా చేయించొద్దా, చేయించి ఎటువంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి, చేయించకపోతే ఎలా ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. జెరియాట్రిక్ ఫ్రాక్చర్స్ అంటాం ఇవి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే, ఆస్టియోపోరోసిస్ సెటిల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే మన అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ కూడా బాత్రూంలో పడిపోవడం, ఫ్రాక్చర్స్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెరీ కామన్. మా నాయనమ్మ, షీ ఈజ్ అరౌండ్ 83, షీ గాట్ ఎ ఫ్రాక్చర్ ఇన్ ద హిప్. దానికి అందరికీ మనం కౌన్సిల్ చేసి, అందరు బాబాయిలు, అత్తయ్యలు అందరికీ, షీ ఈజ్ వెరీ ఓల్డ్ టు టేకప్ ఫర్ సర్జరీ. బట్ ఇఫ్ సర్జరీ ఈజ్ నాట్ డన్, షీ విల్ బి బెడ్ రిడెన్ ఫర్ ఎవర్. సో దెన్ everybody said that you take whatever risk, you do the surgery. We have done the surgery, successful. She had walked for 4 years. 87, she had a fall again. She got another fracture on the another hip. దానికి మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ 90 years, another 2 years బాగానే. 90 yearsకి షీ హ్యాడ్ another fall again. She got another fracture here. ఈ ఏజ్ గ్రూప్లో మనం మాట్లాడుకుంటే బై అండ్ లార్జ్ 70 to 90 మధ్యలో ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయితే వీ షుడ్ ట్రీట్ దెమ్ ఎర్లీ, అగ్రెసివ్లీ, అండ్ మేక్ దెమ్ ఆన్ దేర్ ఓన్ విత్ ఇన్ ఎ షార్ట్ టైం. మనం ఎప్పుడైతే వాళ్ళకి ప్లాస్టర్లు వేసి పడుకోబెట్టామో వాళ్ళు వెంటనే లెగడానికి అవ్వదు. దే విల్ లూజ్ దేర్ మజిల్ మాస్. పడుకొని రెస్ట్ తీసుకొని 2 నెలల తర్వాత లెగమంటే వాళ్ళ మజిల్స్ అన్నీ ఎట్రఫీ అయిపోయి దే కెనాట్ స్టాండ్. దే డోంట్ వాంట్ టు స్టాండ్ యాక్చువల్లీ. అది హ్యాపెండ్ అయింది ఆవిడకి 89 yearsకి మనం ప్లాస్టర్ వేసి ఒక 6 వారాలు రెస్ట్ ఇద్దామమ్మా, మరి లేగలేదు ఆవిడ. సో 90 yearsకి చనిపోయింది. 1 year బెడ్ మీద ఉండి చనిపోయింది. సో ఏ వయసులైనా కానీ ఒకసారి ఫ్రాక్చర్ జరిగింది అయితే 100% మనం ఆపరేషన్ చేయిస్తేనే బెస్ట్ ఉంటుంది. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ అ లోవర్ లింబ్ ఫ్రాక్చర్. ఇప్పుడు అప్పర్ లింబ్ ఫ్రాక్చర్ అనుకోండి, ఏదో మనం ప్లాస్టర్నో ఇదనో అంత పెద్ద ఫంక్షనింగ్ లేదనో మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ బట్ లోవర్ లింబ్ మనం అది లేకపోతే నడవలేనప్పుడు వీ హ్యావ్ టు డూ ది సర్జరీ.